తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. డౌన్ ఘాట్ రోడ్డు సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వెళ్లే అవకాశం లేకపోవడంతో చెట్ల కొమ్మలతో మంటల్ని ఆర్పుతున్నారు. తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. డౌన్ ఘాట్ రోడ్ సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వెళ్లే అవకాశం లేకపోవడంతో చెట్ల కొమ్మలతో మంటల్ని ఆర్పుతున్నారు. తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. డౌన్ ఘాట్ రోడ్ సమీపంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంపత్, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే డౌన్ ఘాట్ రోడ్ కు సమీపంలో కూడా ఈ ప్రమాదం సంభవించింది. అంటే అటవీ ప్రాంతంలో దట్టమైన పొగ ఏర్పడడంతో కూడా ఆ యొక్క ప్రాంతంలో వచ్చే వాహనదారులు కూడా తీవ్ర ఆందోళనకు కూడా గురయ్యారు. అదేవిధంగా అడవిలో పూర్తిగా ఈ యొక్క ఎండ తీవ్రతకు ఆకులన్నీ కూడా ఎండిపోవడం వల్ల కూడా ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా కూడా అగ్ని ప్రమాద సంబంధించిన అధికారులు సిబ్బంది కూడా గుర్తించారు. అదేవిధంగా ఏదైతే ఈ మంటలు కూడా వ్యాపించకుండా ఉండే విధంగా కూడా అక్కడే ఉన్న సిబ్బంది కూడా ఆ యొక్క ఆకులను కూడా వాటి చెట్లు కొమ్మలతో కూడా ఆపే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితితో అక్కడ ఉన్న సిబ్బంది కూడా కొంత సాహసోపేతమైన నిర్ణయానికి కూడా వాళ్ళు తీసుకునేది తెలుస్తుంది. ఆ మంటను కూడా ఆపే క్రమంలో కూడా కొంతమంది గాయాలు కూడా గురైనట్టు కూడా ఆ యొక్క తెలుస్తుంది. సంపత్ పూర్తిగా ఆ యొక్క మంటను కూడా వ్యాపించకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.